హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు చిన్న స్టోరీతో వచ్చానండి. పూర్వం ఒక గురువు ఉండేవాడు. సన్యాసం తీసుకున్న అనేక మంది శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు. ఆయన సూచనల మేరకు ఆధ్యాత్మిక సాధన అయితే చేసేవారు. గురువు వారి తప్పులను సరిదిద్దేవాడు. వారిని రకరకాలుగా ప్రశ్నిస్తూ పరీక్షిస్తూ జ్ఞాన మార్గంలో ముందుకు నడిపించేవాడు. ఒకరోజు ఆయన తోటలో విహారం కోసం వచ్చాడు. ఒక శిష్యుడు తోటను శుభ్రపరుస్తున్నాడు. నేలపై పడి ఉన్న ఎండుటాకులను, పూలను, చెత్తను ఊడ్చి చేటలో ఎత్తి దూరంగా పారేస్తున్నాడు. గురువు అతన్ని సమీపించి, "ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. "శుభ్రం చేస్తున్నాను గురుదేవా" అన్నాడు ఆ శిష్యుడు. "బుద్ధునికి ముందా తర్వాత?" అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు చిరునవ్వుతో, "ముందు తర్వాత రెండు" అని బదులిచ్చాడు. "శభాష్, నిజం చెప్పావు" అని శిష్యుడి భుజం తట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు గురువు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మరొక శిష్యుడు గమనించాడు. అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మొదటి శిష్యుడి దగ్గరికి వెళ్ళి, "నేను ఈ పక్కనే మొక్కలకి నీరు పోస్తూ మీ మాటలు విన్నాను. నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను కాబట్టి అంతా వింతగా అనిపిస్తుంది. మీ మాటలు, ప్రవర్తన నాకు అర్థం కావటలేదు. గౌతమ బుద్ధుడు ఎన్నో దశాబ్దాల కిందటి వాడు. ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి పేరుతో ఎవరూ లేరు కదా. ఆయనకు ముందు తరువాత నువ్వు శుభ్రం చేయడం ఏమిటి? ఇంతకీ గురువుగారు అడిగిందేమిటి? నువ్వు చెప్పిందేమిటి? దయచేసి వివరంగా చెప్పు" అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు మొదటి శిష్యుడు, "గురువుగారు అడిగింది ఈ తోటలో నేను చేస్తున్న పని గురించి కాదు. ఇప్పుడు ఈ తోటలో ఎలాగైతే ఎండుటాకులను, రాలిన పూలను, కుళ్ళిన పండ్లను తొలగించి శుభ్రం చేస్తున్నాను, అలాగే గురువుగారి దగ్గర నుంచి నేను పొందిన జ్ఞానముతో నా దగ్గరికి వచ్చే సాధారణ ప్రజల మనసుల్లోని మూఢనమ్మకాలను, వారి జీవితాల్లోని మూర్ఖపు ఆచారాలను తొలగిస్తున్నాను. వారి హృదయాలను కూడా శుభ్రపరుస్తున్నాను. ఈ లోకంలో ఇంతకు ముందు ఎందరో బుద్ధులు జన్మించారు, భవిష్యత్తులో కూడా జన్మిస్తారు. భవిష్యత్తులో రాబోయే బుద్ధుని బోధలు ప్రజల హృదయాల్లో నాటుకోవాలంటే ముందుగా వారి మనసులు పరిపక్వం కావాలి. అందుకోసం వారిని నేను సిద్ధం చేస్తున్నాను. అందుకే ముందు అన్నాను. ఇక నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చిపోయారన్న విషయం గురువుగారి నుంచే తెలుసుకున్నాను కాబట్టి తరువాత వెనుక అన్నాను. గతకాలం నాటి బుద్ధులకు రాబోయే బుద్ధులకి మధ్యలో ఉన్నాను కాబట్టి ముందు వెనుక అని చెప్పాను. గురువుగారు ఆ అర్థాన్ని గ్రహించారు కాబట్టి మెచ్చుకుని వెళ్ళిపోయారు అన్నాడు. తోట అంటే ఈ లోకం, లోకులు అని, ఎండుటాకులు, రాలిన పూలు, కుళ్ళిన పండ్లు అంటే మూఢ విశ్వాసాలు, మూర్ఖపు ఆచారాలు అని, శుభ్రం చేయడం అంటే రాబోయే బుద్ధుడి కోసం లోకాన్ని సిద్ధం చేయడము అని కొత్త శిష్యుడికైతే అర్థమైంది. అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి ప్రముఖులు రావడానికి ముందు వాళ్ళు వచ్చే మార్గాన్ని శుభ్రం చేయిస్తారు. అలాగే ఒక బుద్ధుని రాకముందు ఆయన మార్గాన్ని ఎవరో ఒకరు సుగమం చేస్తారు. ఇదండి ఈ స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.